హరే హరే రామ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆంజనేయ స్వామి అంటే అందరికీ ఒక ధైర్యం, ఒక నమ్మకం. ప్రతి ఊరి బయట గాని ఊర్లో గాని ఆంజనేయ స్వామి మనకు దర్శనమిస్తుంటాడు కదా. అలాంటి ఆంజనేయ స్వామి చాలీసా చాలా పవిత్రం. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. ఈరోజు మనం శక్తికి, భక్తికి, సేవకు మారు పేరైన ఆంజనేయ స్వామి గురించి మాట్లాడుకుందాం. జీవితంలో కష్టాలు, భయాలు, అనారోగ్యాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? మీకు ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే హనుమాన్ చాలీసా. కేవలం 40 చాపములతో కూడిన అద్భుత సూత్రం మనకు ఎలాంటి శక్తిని, శాంతిని ఇస్తుందో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. హనుమాన్ చాలీసాను ఎప్పుడు ఎలా చదవాలో చెప్తాను. హనుమాన్ చాలీసాను శ్రీరామ భక్తుడైన తులసీదాస్ రచించారు. ఇందులో ఆంజనేయ స్వామి పరాక్రమాన్ని, గుణగుణాలను వర్తిస్తారు. మీరు శని దోషంతో బాధపడుతున్నా లేదా ఏదైనా భయం వెంటాడుతున్నా హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం మీకు అభయాన్ని ఇస్తుంది. ఈ చాలీసాను పఠిస్తే ఎలాంటి గ్రహ దోషాలు, దుష్ట శక్తులు దరిచేరవని భక్తుల విశ్వాసం. నాసై రోగ హరే సబ్ పిర జపత నిరంతర హనుమత బీర అనే జపము రోగుల నయం చేస్తుందని, ధైర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. విద్యార్థులు చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సంకటము, కష్టము వచ్చినప్పుడు హనుమాన్ చాలీసా చదవడం ద్వారా ఆయన మనకు రక్షకునిగా నిలబడతారు. అందుకే ఆయన్ని సంకటమోచన్ అని పిలుస్తారు. మరి ఈ చాలీసాను చదవడానికి సరైన విధానము ఏంటో చూద్దాం. మంగళవారము లేదా శనివారం రోజు ఉదయం లేదా సాయంత్రం వేళలో ఆంజనేయ స్వామి గుడిలో లేదా ఇంట్లో దీపం వెలిగించి చదివితే మరింత మంచిది. పఠించే ముందు స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి. రోజుకు 3 సార్లు, 7 సార్లు లేదా 11 సార్లు చదవడానికి ప్రయత్నించండి. మనసు ప్రశాంతంగా ఉంచి శ్రద్ధగా చదవడమే ముఖ్యం. చూశారుగా హనుమాన్ చాలీసా ఎంత శక్తివంతమైనదో. రోజుకు 5 నిమిషాలు కేటాయించి మీరు దీన్ని పాటిస్తే జీవితంలో గొప్ప మార్పును గమనిస్తారు. మీరు ఏ రోజు హనుమాన్ చాలీసాను పఠిస్తారు? కామెంట్ చేసి మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత మందికి ఈ శక్తి గురించి తెలియజేయడానికి షేర్ చేయండి. మరిన్ని డివోషనల్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై హనుమాన్. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ కృష్ణ